శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం జూలై నెల రాశి ఫలితాలు కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక 10 రోజులు లేటుగా నేను మీ ముందుకు వస్తున్నాను. జూలై 10వ తారీఖు నుండి మొదలు పెడితే జూలై 30 వరకు గ్రహాలన్నీ కూడా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి, ఈ 20 రోజుల్లో ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, కుటుంబ అన్ని కూడా గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయని చెప్పి మేము ముందుకు రాబోతున్నాను. జ్యోతిష్యం అంటే అందరికీ ఒక ఉత్సాహం. ఈ నెల నాకు ఎలా ఉండబోతుంది అనేది. చాలామంది గురుగారు ఈ నెల మీరు నాకు అందుబాటులో లేదు అనడం కొన్ని అనివార్య కారణాల వల్ల నేను కాస్త ఆలస్యంగా వచ్చాను. మీకు కలిగిన ఇబ్బందికి క్షమించండి. జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. ఈ యొక్క ఫలితాలన్నీ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. జ్యోతిషాస్త్రరీత్యా ఆఖరి రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, 2026 జూలై 10 నుండి జూలై 30 వరకు ఈ 20 రోజులు వైదిక జ్యోతిష ప్రకారం ఎలా ఉండబోతుంది అనే దాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ కాలంలో గురు భగవానుడు అనుగ్రహం విశేషంగా ఉంటుంది. గురువు మీకు ఆత్మవిశ్వాసాన్ని, జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక చైతన్యం పెంచుతున్నాడు. శుక్రుడు కుటుంబంలో ఆనందాన్ని, బుధుడు తెలివితేటలకు, కుజుడు కార్యదీక్షకు, శని క్రమశిక్షణ పెంచుతూ ఏల్నాటి శనిగా కూడా ఉన్నాడు. రాహు విదేశీ అవకాశాలు, కేతు దైవభక్తిని పెంచుతున్నాడు. మరి ఎవరితో మొదలు పెడతామంటే ముందు కుటుంబం నుంచి మొదలు పెట్టాలి. కుటుంబం ఆనందంగా ప్రశాంతంగా పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాల చర్చలు మొదలవుతాయి. సంతానానికి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. భావోద్వేగాలతో కాకుండా ఓర్పు వ్యవహరిస్తే బంధం మరింత మధురంగా ఉంటుంది కుటుంబంలో. ఇంకా సినిమా కళాకారులకి, టెలివిజన్స్, యూట్యూబ్, సంగీతం, వాళ్ళకి ఆధ్యాత్మిక వీడియో రంగం ఉన్న వారికి, ఆధ్యాత్మికవేత్తలకి, ప్రవచనకర్తలకి మీ ప్రతిభకు గుర్తింపు వచ్చి చాలా గొప్ప స్థితికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇంకా విదేశాల్లో ఉన్నటువంటి మీనరాశి మిత్రులారా, ఉన్నత విద్య, పరిశోధన, వ్యాపారం, వీసా వ్యవహారాలు, శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వ్యాపారానికి మొదలు పెట్టుకుంటే దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడులు పెడుతూ ఎన్నో రోజులుగా డెట్ స్టాక్స్గా ఉన్నాయి చూసారు, అవన్నీ క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ వ్యాపారం ఇంతింతే వటుడింతే అన్నట్టుగా పెరుగుతుంది. షేర్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడులు కూడా చాలా పెట్టుబడి పెడతారు. మరి వచ్చినటువంటి ఆర్థికమైనటువంటి దీంట్లో ఎలా ఉంటుందంటే డిజిటల్, ఫార్మా, ట్రావెల్, ఎగుమతి దిగుమతి డిజిటల్లో చాలా బాగా పనిచేస్తారు. కస్టమర్స్ మళ్ళీ రిపీట్ కస్టమర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చినటువంటి పెట్టుబడిని భూమి మీద పెట్టుబడి పెట్టండి. లాంగ్ టర్మ్లో పెట్టుబడి పెట్టేసి అలా వదిలేసేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా మెటల్స్ మీద కూడా పెట్టుబడి పెట్టండి. ఉద్యోగస్తులకు వచ్చేటప్పటికి పదోన్నతి, జీతం పెంపు లేదా కొత్త బాధ్యతలు లభించే అవకాశం ఉంటుంది. ఒకానొక సమయంలో లే ఆఫ్ అయ్యి ఉంటుంది. ఆ లే ఆఫ్ అయిన వాళ్ళకి కూడా శుభవార్త, శని భగవానుని కూడా గురు భగవానుడు మెప్పించి మళ్ళీ మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ చేస్తున్నారు. ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ పరీక్షకు సిద్ధమవుతున్న వారికి శుభపడుతూ ఉంటాయి. రాజకీయ రంగంలో వారికి ఒక మంచి అవకాశం రావడం, పదవి పెరగడము, ఏదైనా గొప్ప స్థితికి వెళ్ళే అవకాశాలు రాజకీయ నాయకుల్లో ఉన్నాయి. ప్రైవేట్ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఐటీ, హెల్త్ కేర్, ఫార్మా, బ్యాంకింగ్, విద్య, మల్టీనేషనల్ కంపెనీ వారికి మంచి అవకాశాలు ఉన్నాయి అని కూడా చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్, భూములు, ఇల్లు ఇవన్నీ కూడా కొనుగోలు లేదా అమ్మకానికి ఇది సమయం కాదు. మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఎక్కడైనా తక్కువ ధరలో ఉంటే పెట్టుబడి లాగా పెట్టండి. సర్వీస్ సెక్టార్లో ఏమేమి చెప్పాలంటే ఆధ్యాత్మిక సేవలు, హాస్పిటాలిటీ, ఈ యొక్క హౌస్ కీపింగ్, సెక్యూరిటీ సర్వీసెస్, హాస్పిటల్, ఎడ్యుకేషన్, ట్రావెల్స్, ఫైనాన్స్, ఎన్జిఓస్ వీళ్ళకందరికీ కూడా చాలా మంచి అవకాశాలు దొరుకుతున్నాయి. నిద్రలేనితనం, జీర్ణకోశ సమస్యలు, ఆరోగ్యపరంగా కాళ్ళ నొప్పులు, అలసట ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సమయానికి విశ్రాంతి తీసుకోండి. చాలండి, ఏళ్ళనాటి శని నడుస్తుంది. ఎంత వ్యవహారం చేయాలో అంతే వ్యవహారం చేయకండి, అతిగా వెళ్ళకండి. రైతులకు వరి, చేపలు పెంపకం, రొయ్యలు, ఉద్యానవనాలు, పంటలు,
పూల సాగు, పాడి పరిశ్రమలో ఉన్న రైతులకి మంచి లాభాలు వస్తుంది. ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, సబ్సిడీల ద్వారా ప్రయోజనం పొందే అవకాశాలు వ్యవసాయదారులకి ఉన్నాయి. ఉత్తమ వ్యవసాయదారుడు అవార్డ్స్ కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంకా విద్యార్థులకి ఫార్మా, మెడికల్స్ ఇవన్నీ బాగా కలిసి వస్తుంది. విదేశీ విద్య, పరిశోధనా రంగం, పిహెచ్డి చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు. సివిల్స్, చార్టెడ్ అకౌంట్స్కి మంచి అవకాశాలు ఉన్నాయి. అదృష్ట దినాలు 12, 16, 20, 24, 29, 30. అదృష్ట సంఖ్య 3, 7, 9. అదృష్ట రంగులు పసుపు, లేత నీల రంగు, తెలుపు, అదే స్కై బ్లూ అంటారు కదా అది. అదృష్ట దిక్కు ఈశాన్యం కూడా చెప్పచ్చు. ప్రతి గురువారం వెంకటేశ్వర స్వామి లేదా దత్తాత్రేయ స్వామిని దర్శించండి. ఓం బృహస్పతే నమః అని చెప్పి 108 సార్లు పారాయణం చేయండి. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. శనగపప్పు, పసుపు వస్త్రాలు, పుస్తకాలు, విద్యార్థులకు విద్యా సామగ్రిలు అందించండి. ఆలయాల్లో అన్నదానం, గోశాల్లో పచ్చగడ్డి దానం వంటి గురుగ్రహ అనుగ్రహం మరింత పెరుగుతుంది. ఓవరాల్గా దైవ భక్తితో, వివేకంతో వినియోగించుకుంటే ఈ కాలం మీ జీవితంలో గొప్ప విజయాలకి నాంది పలుకుతుంది. విజయోస్తు. మీరందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య క్షేమాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ అయ్యప్ప స్వామి 18 అవతారముల దేవాలయం జీవకోన తిరుపతిలో కీర్తిశేషులు బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి ఆశీస్సులతో మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. చంద్రమౌళి వెంకటేష్ శర్మ. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులని సంప్రదించండి, జ్యోతిషాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే మీరు జ్యోతిష్యం తెలుసుకోవాలి అని అనుకుంటే మా ఛానల్లో కనబడుతున్న, డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకను శక్తివంతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల, ఈ కరుంగాలి మాలను మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి సిద్ధంగా ఉంచాం. చండీ, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగం చేసి ఇలాంటి మాల ఉంది రెడీగా. ల్యాబ్ టెస్ట్ చేసి కావలసిన సంప్రదించండి. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసిన తర్వాతనే మాల తీసుకోండి, కానీ డైరెక్ట్గా తీసుకోండి. ఇక్కడ ఆన్లైన్లో మేము అమ్మట్లేదు. మా సంస్థకు మీరు అప్రోచ్ అయితేనే, వాట్సాప్ ద్వారా ఫోన్ చేస్తేనే మీకు ఇస్తాము. కానీ మీరు బయట ఆన్లైన్ నుంచి తెచ్చుకుంటే మా సంస్థకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. మీరందరూ క్షేమంగా ఉండాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. నువ్వులు ఒకరి చేతుల్లో నుంచి ఇంకొకరు తీసుకోవచ్చా అంటే, వ్యాపారస్తుడు వాడు తీసుకొచ్చి మీ చేతిలోనే పెడతాడు. తీసుకోవడం మీరు అడగట్టు, నేను నువ్వులు ముట్టుకోను అని అంటారా? పో అంటాడు. ఈ సెంటిమెంట్స్కి అంతా వెళ్ళకండి. పూజ కార్యక్రమాల్లో, పితృకర్మల్లో వాడే ఒక పవిత్రమైనటువంటి వస్తువు ఏదైనా ఉందంటే నువ్వులే, మన పితృలకు వెళ్ళేది. కాబట్టి ఇలాంటి చెడు సెంటిమెంట్స్కి వెళ్ళకండి. ప్రాక్టికల్గా ఉండండి. మనం ఏ ప్రపంచంలో ఉన్నాం ఆలోచించండి. మీకే నువ్వులు అనేది, మన నువ్వులు ఉండ తినమా? మనం నువ్వులు వంటలో పొడిగా వేసుకోమా? తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ. నువ్వులు చెడు కాదని పితృలకు ఇచ్చే ఒక అద్భుతమైనటువంటి ప్రసాదం, వరప్రసాదం నువ్వులు అంటారు. విజయోస్తు. అన్నదానం చేయడం వల్ల అన్నదానం చేస్తే ఏమవుతుంది? నహి నహి బహుదానం అన్నదానం సమానం అన్నారు. ఏం చెప్పారు? గజతురగ సహస్రం గోకులం కోటిదానం కనకరచిత పాత్రం మేదిని సాగరాంతం ఉభయ కుల విశుద్ధం కోటి కన్యా ప్రదానం నహి నహి బహుదానం అన్నదానం సమానం అన్నారంటే 1000 ఏనుగులు 1000 గుర్రాలు ఇచ్చినా కూడా ఫలితాలు ఉండదట. కనుక రజిత పాత్రం మేదిని సాగరాంతర వజ్ర వైడూర్య మణిమేద గోమేదకాలు ఆకాశమంత ఎత్తుకి పాతాళమంత లోతుకి పోషించిన గురుగారు మీ చేతిలో ఉన్న ఉంగరం ఇస్తే బాగుంటుంది అనే ఆశ ఉంటుందంట. ఉభయ కుల విశుద్ధం కోటి కన్యా ప్రదానం, 2 కుటుంబాన్ని కలిపే కోటి కన్యాదానం చేసినా మాకు పెట్టిపోతలు పెట్టలేదు, మాకు వియ్యంకుడు మర్యాద పెట్టలేదు, మాకు సాంబారు వేయలేదు, మాకు స్వీట్ ఇవ్వలేదు, ఆడపడుచు లాంఛనం, ఇలాంటి కొరతలు వస్తూనే ఉంటాయి. కానీ ఒక్క అన్నదానం చేస్తే, ఆ అన్నదానంలో ఏం చేస్తున్నాడు? భోజనం మరి చెప్తున్నాడు. భూర్భోత్సవ నెంబర్ గో దేవశ్రీ దేవ సభ్రస్వ అమరదోస్తు ప్రాణాయస్వ వానాయస్వ వ్యానాయస్వ ఉదానాయస్వ. నేను వైశ్వానర ఆహుతి చేస్తున్నాను. లోపల ఒకడు వైశ్వానుడు ఉంటారట. వాడు సంతోషంగా ఉంటే ఆశీర్వదిస్తాడట. వాడు ఆకలి అయితే కోపంగా మాట్లాడతాడట. వాడు కడుపు నిండి ఉన్నప్పుడు ఆశీర్వాదం మంచిగా నవ్వుతూ మాట్లాడతారు. కోపం ఎప్పుడు వస్తుంది?
లోపల ఆకలి ఉన్నప్పుడు వస్తుంది. అది తినేటప్పుడు ఆ పెడతాడట, భోజనం పెట్టిన వాళ్ళకి నహి నహి బహుదానం, అన్నదానం సమానం. ఒక ముద్ద ఎక్కువైతే మనం ఏం చెప్తాం? చాలు, పెట్టకండి, కడుపు నిండిపోయింది, చాలు చాలు అంటాం చూస్తారా? ప్రపంచంలో చాలు చాలు అని చెప్పే ఏకైక దానం ఏదైనా ఉందంటే నహి నహి బహుదానం, అన్నదానం సమానం. ఆ వైశ్వానుడు దీవిస్తాట, ఆహా, ఈ ఆహారం పెట్టిన కుటుంబం, వంశం, వారి యొక్క చరిత్ర, ఇటు 7 లోకాలు అటు 7 లోకాలు, వీరు సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ వైశ్వానుడు ఆశీర్వదిస్తాడట. కాబట్టి అన్నదానం పెట్టాలి. బాగా బలిసి కడుపు నిండా ఉన్నవాడికి కాదండి పెట్టేది. ఒక్క పూట కూడా అన్నం లేకుండా అన్నమో రామచంద్ర అని అలమటిస్తూ ఉంటారు చూసారా, వాడికి పెట్టండి అన్నదానం. స్ట్రేంజర్స్ కి పెట్టండి. పెట్టి చూడండి. మీ ఇంట్లో అన్నం పెడతారు కదా, మీరు తింటున్న తర్వాత ఒక్క గరిటైనా మిగిలి ఉండదా? ఆ ఒక్క గరిట తీసుకుపోయి రోడ్డు మీద ఎలా వెళ్తుంటారు కదా, వాళ్ళు మీ ఇంటి పక్క రాకపోయినా తీసుకుపోయి భోజనం ఇచ్చుకుని, బాంచన్ 2 రోజులైంది తిని, అయ్యా నువ్వు మంచిగా ఉండాలని వాడు కడుపు నిండా దీవిస్తాడండి. అలాంటి అన్నదానం చేసి చూడండి. నెలకు ఒక్కరోజు ఒక్కరికి భోజనం పెట్టండి. అది అలవాటుగా చేసుకోండి. అది 10 రోజులకు ఒకసారి వస్తుంది, తర్వాత అది రోజుగా మారుతుంది. ఒక్కరికి మనం తినేటప్పుడు నాకు ఈరోజు నా కష్టంతో కడుపు నిండా ఉంది, ఇవి లేకుండా ఎంతమంది ఉన్నారనే ఒక భావన మీలో వచ్చిందనుకోండి, మీ గురించి భగవంతుడు ఆలోచించడం మొదలు పెడతాడు. అదే అన్నదానంలో ఉన్న గొప్ప సందేశం.